ప్రారంభమైన ఓలా S1 జంత్ర ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఎలక్ట్రిక్ స్కూటర్ పై బైబ్యాక్ అష్యూరెన్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ జంత్ర ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలను అయితే ప్రారంభించారండి. మనకు ఓలా S1 X వేరియంట్ నుంచి ఓలా S1 Pro Plus వేరియంట్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ప్రారంభమైనైతే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 80,000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. సుమారుగా 1,55,000 రూపాయల వరకు వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ అండ్ వేరియంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లాంగెస్ట్ రేంజ్ వచ్చి ఓలా S1 Pro Plus 320 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద బైబ్యాక్ అష్యూరెన్స్ అయితే ప్రకటించారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలా బైబ్యాక్ అష్యూరెన్స్ ని కల్పించిన కంపెనీ తామేదని చెప్తున్నారు. ఇక కైనెటిక్ కంపెనీ వాళ్ళు తమ లోన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ఈ ఆఫర్ అయితే ప్రకటించారనమాట. ఇన్ కేస్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళ కంపెనీ వాళ్ళకి తిరిగిస్తే బైబ్యాక్ వాల్యూ కింద 36,000 రూపాయలు అయితే పే చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైతే కస్టమర్స్ కైనెటిక్ ఈ లోన్ అని 3 సంవత్సరాల పాటు ఉపయోగించి ఆ తర్వాత రిటర్న్ ఇస్తాం అనుకుంటే కనుక కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు 36,000 రూపాయలు చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొంటారని చెప్తున్నారు. ఈ వీళ్ళు ఆఫర్ చేసిన ఈ లోనాలో 2 వేరియంట్స్ ఉన్నాయి. 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్ వరకు రేంజ్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళు భారతదేశానికి చెందిన టెస్లా పవర్ మీద అయితే వీళ్ళ ట్రేడ్ మార్క్ ఇష్యూని అయితే రేస్ చేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. దీని మీద ఒక రిజల్ట్ అనేది ఏప్రిల్ 15వ తారీఖున వచ్చే అవకాశం ఉందండి. వాస్తవానికి టెస్లా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు. అయితే టెస్లా పవర్ భారతదేశానికి చెందిన కంపెనీ. వీళ్ళు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే తయారు చేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే టెస్లా అనే ఒక పేరుని వాడుకున్నారు కాబట్టి అది వాడకూడదు అనే పాయింట్ లో టెస్లా కంపెనీ వాళ్ళు అయితే టెస్లా పవర్ మీద అయితే కేసు అయితే ఫైల్ చేశారు. దీని యొక్క ఫైనల్ హీరింగ్ వచ్చి ఏప్రిల్ 15వ తారీఖున రాబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే జాయ్ ఈ బైక్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే జాయ్ ఈ బైక్స్ లేకపోతే జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు తమ ఫ్లీట్ ఆపరేషన్స్ ని మహారాష్ట్ర కూడా ఎక్స్పాన్షన్ ఇది చేసుకుంటున్నారు. వాస్తవానికి వాట్ విజర్డ్ అనేది వీళ్ళ మెయిన్ కంపెనీ పేరు అనమాట. వాళ్ళు సబ్ బ్రాండ్ వచ్చి జాయ్ ఈ బైక్స్ అనేవి వీళ్ళు జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ జాయ్ ఈ బైక్స్ సంబంధించిన ఆల్రెడీ B2B పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి హైదరాబాద్ లో వీళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేయడం వల్ల వీళ్ళు దాన్ని మహారాష్ట్రలో ఎక్స్పాండ్ చేస్తున్నారు. 200 ఎలక్ట్రిక్ వాహనాలు మహారాష్ట్రలో ఫ్లీట్ ఆపరేషన్స్ కోసం డిప్లాయ్ చేయబోతున్నారు. నెక్స్ట్ అయితే మోంట్రా కంపెనీ వాళ్ళు స్ట్రీమ్ ఏ కంపెనీ వాళ్ళతో టై అయ్యారు అనమాట. మోంట్రా సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ ఏదైతే ఉంటాయో కొన్ని కమర్షియల్ పర్పస్ కోసం వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలను అయితే ఉపయోగిస్తారు. ఈ కమర్షియల్ ఎలక్ట్రిక్ ఆటోస్ యొక్క ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం ఈ స్ట్రీమ్ ఏ కంపెనీ వాళ్ళతో టై అయ్యారు. స్ట్రీమ్ ఏ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మోంట్రా సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ కమర్షియల్ గా తిరుగుతున్నాయో ఆ రూట్స్ లో ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ అయితే మహేంద్ర కంపెనీ వాళ్ళు BE6 మరియు XEV 9 ఎలక్ట్రిక్ కార్ల యొక్క డెలివరీస్ అయితే ప్రారంభమయ్యాయండి. BE6 ఎలక్ట్రిక్ కార్ 535 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే XEV 9 ఎలక్ట్రిక్ కార్ కి 650 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 175 కిలోవాట్ల ఛార్జర్ ను ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ కార్లని కేవలం 20 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక BE6 ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 18.9 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అలానే XEV 9 ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రారంభ ధర 30,50,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే BYD కంపెనీ వాళ్ళు భారతదేశంలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. దానికోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. దాదాపుగా ఇది కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. BYD కంపెనీ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటి ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. BYD కంపెనీ వాళ్ళు మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. టెస్లాని సర్పాస్ చేసిన కంపెనీ అనమాట. టెస్లాని దాటేసి వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో మొదటి స్థానంలోకి అయితే వెళ్ళడం జరిగింది. వీళ్ళ బ్లేడ్ బ్యాటరీస్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో చాలా పాపులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కూడా. అటువంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అయితే రాబోతున్నారు. ఇలాగా వీళ్ళ కంపెనీని తెలంగాణలో తీసుకురావడం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక BYD కంపెనీ వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా ఇన్వెస్టర్స్ కోసం కూడా వీళ్ళు వెతుకుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే BYD కంపెనీ వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గుతాయనే ఉద్దేశంతో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు విక్కీ కౌశల్ ని తమ ఎలక్ట్రిక్ కార్ల యొక్క బ్రాండ్ అంబాసిడర్ కింద చేసుకున్నారండి. ఇప్పటికీ విక్కీ కౌశల్ గారు టాటా కర్వ్ EV సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇక
ఇక మీదట టాటా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ల ప్యాసింజర్ సెగ్మెంట్ కార్ని కూడా ఈయనే ప్రమోట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి రోజ్ మెటా గ్రూప్ వాళ్ళకి జరిగిన ఇష్యూ అయితే రిజాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. మనం ప్రీవియస్ గా కూడా వీడియో అయితే మెన్షన్ చేసాము. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రోజ్ మెటా గ్రూప్ వాళ్ళకి సుమారుగా ఒక 22 కోట్ల పైగా బకాయిలు ఉన్నారు కాబట్టి రోజ్ మెటా కంపెనీ వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళపై చేపట్టినట్టుగా తెలిసింది. అయితే దాన్ని తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ కేసుని క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బకాయిలు పే చేయాల్సి ఉందో అదంతా క్లియర్ చేసినట్టుగా చెప్తున్నారు. సో రోజ్ మెటా కంపెనీ వాళ్ళు ఇక మీద ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయబోతున్నారు. ఇక చివరి అప్డేట్ తీసుకున్నట్లయితే న్యూమరస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు డెప్లాస్ మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారండి. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,13,400 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇది న్యూమరస్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వాస్తవానికి ప్రీవియస్ గా మేము ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ సంబంధించి రివ్యూ అయితే చేసాం. బట్ ఇది ఒక ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 140 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 60-65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి అయితే భారతదేశ వ్యాప్తంగా 14 నగరాల్లో డీలర్షిప్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.